ఓవైపు అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి నిబంధనలు విధిస్తుంటే యూకే మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ముఖ్యంగా భారతీయుల కోసం యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ను ప్రారంభించింది యూకే. ఫిబ్రవరి 18న ప్రారంభమైన అప్లికేషన్ తేదీ నేటితో ముగిసింది. మొత్తంగా 3,000 మంది అభ్యర్థులు 2 ఏళ్ల పాటు స్వేచ్ఛగా యూకేలో చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేసుకునేందుకు ఈ వీసా వీలు కల్పిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాకు వలసలు పెరిగిపోతుండటంతో ఇమిగ్రేషన్ను కఠినతరం చేసింది. దీంతో చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికా రాకుండా సెకండ్ ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. మంచి విద్య, ఉపాధి అవకాశాల కోసం యూకే విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. ఇందుకోసం యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ 2025ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద భారత్కు చెందిన 3,000 మంది అభ్యర్థులు యూకేలో 2 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసించేందుకు, చదువుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక యునైటెడ్ కింగ్డమ్ వెబ్సైట్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవచ్చని ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్న అభ్యర్థులందరి జాబితాను బ్యాలెట్ విధానంలో రూపొందించనున్నారు. వారిలో మొదటి 3,000 మందిని ఈ స్కీమ్ కింద అర్హత కల్పించనున్నారు. ప్రతి ఏటా భారత్ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ ఇప్పుడు ఆయా దేశాల్లో భారత్ నుంచే కాక ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తుండటంతో వలసలు భారీగా పెరిగిపోయాయి. భారత్ నుంచి యూకేకి ఏటా లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకుంటారు. అలాంటి వారిలో యూకే ప్రభుత్వం అధికారికంగా తెలిపిన అర్హతలున్న విద్యార్థులు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే సులువుగా చేరుకోవచ్చని అంటున్నారు. ఆన్లైన్ బ్యాలెట్ ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 2:30కి ప్రారంభమై ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2:30కి ముగిసింది. ఇక అన్ని దరఖాస్తులను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను బ్యాలెట్ ముగిసిన 2 వారాల్లో ముగించి ఎంపికైన వాళ్లకు తెలియజేస్తారు. ఇక యూకే పలు నిబంధనలు విధించింది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన భారతీయ పౌరుడై ఉండాలి. యూకే గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హతను కలిగి ఉండాలి. ఆర్థిక సహాయం కోసం కనీసం 2,530 యూరోలు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2,70,000 వ్యక్తిగత పొదుపును ఖాతాలో చూపించగలగాలి. అంతేకాక అభ్యర్థుల బ్యాంకు ఖాతాలో వరుసగా 30 రోజుల పాటు కనీసం 2,50,000 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలు ఉండి అభ్యర్థులపై ఆధారపడి ఉండకూడదు. బ్యాలెట్లోకి ప్రవేశించే ముందు అన్ని అర్హతా ప్రమాణాలను పరిశీలించుకుని అప్లై చేయాలి. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా ఉన్న వ్యక్తులు అర్హులు కారని యూకే తెలిపింది. పూర్తి ఉచితంగా ఈ స్కీమ్కు అప్లై చేయవచ్చని యూకే అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులు పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ సమాచారం, ఫోన్ నెంబర్, ఈమెయిల్తో సహా వారి వ్యక్తిగత వివరాలను వారి పాస్పోర్ట్ స్కాన్ చేసిన కాపీతో పాటు సమర్పించాలి. ర్యాండమ్ డ్రాలో ఎంపికైన వారికి మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈమెయిల్ ఆహ్వానం అందుతుంది. ఆ తర్వాత దరఖాస్తుదారులు 90 రోజుల్లోపు ఆన్లైన్ వీసా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేసి అవసరమైన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో వీసా రుసుము కింద 298 యూరోలు, భారతీయ కరెన్సీలో 32,000 రూపాయలు, ఆరోగ్య సంరక్షణ సర్ఛార్జ్ కింద 1,552 యూరోలు, దాదాపు ఇండియన్ కరెన్సీలో 1,70,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫికేషన్ సమయంలో అప్లికేషన్ తిరస్కరిస్తే దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించరు. ఈ వీసా 24 నెలల వరకు యూకేలో ఉండేందుకు అనుమతి ఇస్తుంది. ఈ సమయంలో అభ్యర్థులు యూకేలోకి స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, తిరిగి వచ్చేయవచ్చు. వీసా పొందిన తర్వాత 31 సంవత్సరాలు నిండిన వారు దాని చెల్లుబాటు పూర్తయ్యే వరకు యూకేలోనే ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఈ స్కీమ్ కింద వీసా పొందిన అభ్యర్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా చదువుకోవచ్చు. అయితే కొన్ని కోర్సులకు అకాడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. చాలా ఉద్యోగాలలో పని చేయవచ్చు. నిర్దిష్ట ఆర్థిక ఉపాధి పరిమితులలో వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశం దక్కుతుంది. అయితే వీసా హోల్డర్లు దేశంలో ఉండే సమయాన్ని మరింత పొడిగించుకునేందుకు మాత్రం వీలుండదని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులను వారి దరఖాస్తు కింద యూకేకు తీసుకువచ్చేందుకు వీలవదని, ప్రొఫెషనల్ క్రీడాకారులుగా పని చేయలేరని యూకే అధికారులు తెలిపారు. కేవలం చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకునేందుకు 2 ఏళ్లు మాత్రమే వీసా చెల్లుబాటులో ఉంటుందని తెలిపారు.